హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 25, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ఇక్కడ సూపర్లేటివ్స్కి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని సూపర్లేటివ్స్ అని తరచూ మీకు చెప్తున్నాను. ఏ టాపిక్స్ని? భారతదేశంలోనే లేదా ప్రపంచంలోనే మొట్టమొదటి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ అదే సూపర్లేటివ్ టాపిక్ భారతదేశంలో ఏర్పాటవుతున్న మొట్టమొదటి జాతీయ సహకార విశ్వవిద్యాలయం, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ. దాని పేరేంటి? దాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? సింపుల్ క్వశ్చన్. చాలామంది ఆస్పిరెంట్స్ సమాధానం ఇచ్చారు, కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో ఇచ్చారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ప్రతిరోజు కూడా దాదాపు 30,000 మంది అభ్యర్థులు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూస్తున్నారు. సో మీరు వీడియోని చూస్తున్నప్పుడే మీకు సమాధానం ఎంతవరకు తెలిస్తే తప్పైనా పర్లేదు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. నెక్స్ట్ డే ఎలాగూ నేను వివరణ అనేది ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా టాపిక్స్ నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు ఇస్తూనే ఉన్నాను. ఓకేనా? మీకు ఒక మంచి ప్రాక్టీస్ అవ్వాలని ఒక ఉద్దేశంతో. సో ఇక్కడ ఈ ప్రశ్న, మరి ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ పేరేంటి? త్రిభువన్ సహకారి యూనివర్సిటీ. రీసెంట్గా దీనికి సంబంధించి సంపూర్ణ వివరణ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాము. ఇక్కడ ప్రశ్న రూపంలో ఇచ్చాను. మరి దీన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు? గుజరాత్ రాష్ట్రంలో. ఎనఫ్. ఓకేనా? ప్రస్తుతం భారతదేశంలో సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖకి కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అమిత్ షా గారు. అమిత్ షా గారు అనగానే మనకు హోంశాఖ గుర్తొస్తుంది. హోంశాఖతో పాటు సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖకి కూడా తనే మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ వివరణ ఇదంతా మనం ఆల్రెడీ చూసాం మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. రీసెంట్గా మరొకసారి చూడండి. భారతదేశంలోనే మొట్టమొదటి జాతీయ సహకార విశ్వవిద్యాలయం గుజరాత్లోని IRMAలో ఏర్పడుతోంది. IRMA అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్, ఆనంద్ ప్రాంతం. సో గుజరాత్లో ఏర్పాటు అవుతుంది. ఓకేనా? దీని పేరేంటి? త్రిభువన్ సహకారి యూనివర్సిటీ లేదా విశ్వవిద్యాలయం. ఉద్దేశం ఏంటి? లక్ష్యం ఏంటి? మరి భారతదేశంలో మొదటిసారి సహకార రంగానికి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు అవుతుందంటే దాని లక్ష్యం ఏంటో తెలియాలి కదా. సహకార రంగం, ముఖ్యంగా కోఆపరేటివ్ సెక్టార్ ఉంటుంది కదా. సహకార రంగంలో విద్య, పరిశోధన, రీసెర్చ్ మరియు ట్రైనింగ్, శిక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే దీనికి సంబంధించి ఈ యూనివర్సిటీ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం. ఓకేనా? సో సింపుల్ క్వశ్చన్. రానున్న పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ రావచ్చు. ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నాక క్వశ్చన్ పేపర్లో ఇదే గనక మీకు ప్రశ్నగా కనిపించింది అనుకోండి, సింపుల్గా క్లారిటీతో, కాన్ఫిడెన్స్తో సమాధానం రాయగలుగుతారు. ఓకేనా? ఇక సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ పాలిటీలో భాగంగా చాలా ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. కనీస ఓట్లు సాధిస్తేనే ఏకగ్రీవ ఎన్నిక ఉండాలి అని చెప్పేసి రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వాద్యం అనేది దాఖలైంది. దాని విషయంలో దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు స్పందన ఏంటి అది ఇప్పుడు చూద్దాము. కొంత బేసిక్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. దేశంలోనే అత్యున్నత చట్టం రాజ్యాంగం. రాజ్యాంగంలోని 15వ భాగం ఎన్నికలకి సంబంధించిన అంశాలను తెలుపుతుంది. ఎన్నికలు ఈ భాగం ఏ ఆర్టికల్స్ నుండి ఆర్టికల్స్ వరకు? ఆర్టికల్ 324 నుండి 329 వరకు. ఆర్టికల్ 324 నుండి 329 వరకు. ఇందులో ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలను కండక్ట్ చేయడం కానివ్వండి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికలను కండక్ట్ చేయడం కానివ్వండి, బైకామరల్ స్టేట్స్ ఉన్నాయనుకోండి, 2 సభలకి కూడా ఎన్నికలను కండక్ట్ చేయడం కానీ చూస్తూ ఉంటాము. మరి ఆర్టికల్ 326 వెరీ ఇంపార్టెంట్. మనది ప్రజాస్వామ్య దేశం.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వమే మనల్ని పరిపాలించాలి. అందులో ఓటు హక్కు అనేది ఇంపార్టెంట్. సో పౌరుడికి ఓటు హక్కు అనేది ఇంపార్టెంట్. వయోజనులకు ఓటు హక్కు రాజ్యాంగ హక్కుగా ఆర్టికల్ 326 తెలియజేస్తుంది. ఇది క్లియర్. ఇక ఇప్పుడు టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు వార్తాపత్రికలు చూసే ఉంటారు. సుప్రీంకోర్టు దృష్టికి ఒక పిటిషన్ వచ్చింది ప్రజా ప్రయోజన వాద్యం రూపంలో, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. మన సొసైటీలో బాధ్యతాయుత పౌరుడు ఎవరైనా సరే సమాజంలోని ఏదైనా ఒక సమస్యను న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకురావచ్చు. అందుకోసం మనం పిల్ అనే పదాన్ని వింటూ ఉంటాము. గతంలో సుప్రీంకోర్టు చరిత్రలో జస్టిస్ భగవతి గారి కాలంలో ప్రజా ప్రయోజన వాద్యం లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది. ప్రస్తుతానికి అదంతా అప్రస్తుతం. సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలైంది. అందులో ఏం అడుగుతున్నారంటే ప్రజాస్వామ్య దేశంలో ఒక్క ఓటు కూడా పొందకుండా ఒక ప్రజాప్రతినిధి చట్టసభలోకి ఎలా వస్తున్నారు? ఇది ఎలా పాసిబుల్? ఎంతో కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అనేవి పొందాలి కదా. అవి పొందకుండా ఒక్క ఓటు కూడా పడకుండానే ప్రజాప్రతినిధులుగా ఎలా గుర్తిస్తున్నాం మన దేశంలో అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. మంచి ప్రశ్నే. సో ఇక్కడ ఒక చట్టం మళ్ళీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటాం. చాలాసార్లు మనం చూసాము. ఆర్పిఏ 1950, 1951 గురించి చాలాసార్లు కొన్ని సెక్షన్స్ వార్తల్లోకి వచ్చినాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఈ చట్టంలోని సెక్షన్ 53 క్లాస్ 2 ఇంపార్టెంట్. ఈ సెక్షన్ ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘంకున్న అధికారము, కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక నియోజకవర్గం, అది ఏదైనా సరే, పార్లమెంట్కి సంబంధించి అయితే లోక్సభ నియోజకవర్గమే కానివ్వండి, లేదంటే అసెంబ్లీలకి సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించి అయితే అసెంబ్లీ నియోజకవర్గమే కానివ్వండి, ఏదైనా సరే కామన్గా పోటీ ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు. పోటీ ఉన్నప్పుడు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కంటెస్ట్ చేసినప్పుడు ఎన్నికలను నిర్వహిస్తారు. పోలై చెల్లిన ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఇది ప్రాసెస్. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం అంతెందుకు రీసెంట్గా 2024 సంవత్సరంలో భారతదేశంలో లోక్సభకి సంబంధించి 18th లోక్సభ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి. 7 విడతల్లో జరిగినాయి. 2024 జూన్లో ఫలితాలు వచ్చినాయి. అందులో కూడా చూడండి, మీకు ఒకానొక నియోజకవర్గము ఏకగ్రీవం అని చెప్పేసి చూసాం, మనం డిస్కస్ కూడా చేసాం స్పెషల్ వీడియోస్లో. ఇప్పుడు మరి ప్రజాస్వామ్య దేశం మన భారతదేశము. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే పరిపాలించాలి. మరి చట్టసభలోకి రావాలి అంటే మినిమం ఒక్క ఓటు 5% ఓట్స్ అయినా కూడా పొందకుండానే ఒక క్యాండిడేట్ ఎలా రాగలుగుతున్నారు? ఏకగ్రీవం అంటున్నారు. ఓకే, ఈ సెక్షన్ ఆధారంగా ఏకగ్రీవం చేసేస్తున్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరైతే ఉంటారో తనకు ప్రత్యర్థులు ఎవరూ లేనప్పుడు ఆ అభ్యర్థే గెలిచినట్టు యునానిమస్గా ప్రకటిస్తున్నారు, కనీసం ఎన్నికలను నిర్వహించకుండానే. కానీ ఇది కాదు. ప్రజాస్వామ్య దేశంలో కావాల్సింది ఏంటంటే ఒక్కరున్నా సరే ఆ ఒక్కరికైనా కూడా కనీసం ఇంత పర్సెంటేజ్ ఓట్లు అనేవి పోలవాలి అనే ఒక నిబంధనను తీసుకురండి అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు పడింది. దాని విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది మంచి ఆలోచన, ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అలా ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో కరెక్టే ఇది. కనీసం 5%, 5% ఓట్లు పొందిన అభ్యర్థి చట్టసభలకు పోతున్నాడంటే మనకు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది. కానీ ఒక్క ఓటు కూడా యునానిమస్ అని చెప్పేసి ఒక్క ఓటు కూడా పడకుండానే చట్టసభలకు రావడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ వాదన. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నప్పుడు ప్రత్యర్థులు లేకపోతే ఆ అభ్యర్థిని ఏకగ్రీవంగా చెల్లినట్లు లేదా గెలిచినట్లు ప్రకటించే ప్రస్తుత విధానం అనేది భారతదేశంలో ఉంది. దీని విషయంలో రీసెంట్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది సుప్రీంకోర్టుకి వచ్చింది. దీని విషయంలో న్యాయమూర్తులు ధర్మాసనం వచ్చేసి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ వారి ధర్మాసనము వ్యాఖ్యానించడం జరిగింది. కొన్ని సూచనలు కూడా చేశారు. కోర్టు వ్యాఖ్యలు ఏంటంటే బరిలో ఒక అభ్యర్థి మాత్రమే మిగిలిన సందర్భాల్లో అతడు ఏకగ్రీవంగా గెలవాలంటే ఓటర్ల ఓట్లు కూడా పొందాలి కదా. కనీసం ఎంతో కొంత శాతం అనేది నిర్దేశించి ఆ శాతం వస్తేనే ఏకగ్రీవం చేయాలని చెప్పేసి నిబంధన రావాలి. సో 5% ఓట్లు కూడా పొందని అభ్యర్థికి పార్లమెంట్లో ప్రవేశం ఎందుకనే ప్రశ్నను సుప్రీంకోర్టు కూడా ఉద్ఘాటించింది. సో సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని సమర్థిస్తోంది. ఓటర్లకు ఎంపిక చేసుకునే లేదా ఎన్నుకునే హక్కు ఉండాలి. ఒకే అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా నోటా తరహా స్వేచ్ఛ అనేది ఉండాలి. నోటా అనేది ఉంది భారతదేశంలో 2013 సార్వత్రిక ఎన్నికల నుండి మనం చూస్తున్నాము. ధనిక అభ్యర్థులు ఇతర అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి
పోటీ నుంచి విరమింపజేస్తే ఓటరుకు గళాన్ని వినిపించే అవకాశం లేకుండా పోతుంది. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో మంచి ఒక ఏమంటాము ఒక సంపదతో ఉన్న సిరి సంపదలతో ఉన్న ఒక వ్యక్తి బలమైన వ్యక్తి ఉన్నాడు అనుకోండి. తనేం చేస్తాడు, ప్రత్యర్థులు లేకుండా అందరికీ డబ్బులు ఇచ్చేసి కాంప్రమైజ్ చేస్తాడు. కానీ ఇతనే ప్రజలకు నచ్చట్లేదు. మరి ప్రజలకు నచ్చని తను ఏకగ్రీవం ఎలా అవ్వాలి? అటువంటి పరిస్థితుల్లో ప్రజలకి అవకాశం ఇవ్వాలి, పౌరులకు అవకాశం ఇవ్వాలి. ఆ క్యాండిడేట్ కరెక్టేనా కాదని చెప్పే అవకాశం ఏ విధంగా? ఓటు ద్వారా. 5% 10% తనకు పోలైతేనే తను సాధిస్తేనే చట్టసభకి వెళ్ళాలని ఒక నిబంధన రావాలి. అతి త్వరలో వచ్చే అవకాశం ఇది ఎన్నికల సంస్కరణలో భాగంగా చూడొచ్చు. ఓకేనా? సో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 53 క్లాస్ 2 ప్రకారం ఒకే అభ్యర్థి ఉన్నప్పుడు అతను ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించవచ్చు. ఇది ప్రత్యక్ష ఓటింగ్ లేకుండానే గెలుపు సాధించడానికి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు అలాగే ప్రకటిస్తున్నారు. ఓకేనా? సో 2013 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. కానీ ఒకే అభ్యర్థి ఉన్నప్పుడు ఓటింగ్ అవకాశం కూడా ఇవ్వట్లేరు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఎస్. ఇక న్యాయస్థానం సూచన ఏం చేసిందంటే ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘము ఈ అంశంపై చర్య తీసుకొని ఏకగ్రీవ ఎన్నికల్లో కనీస ఓట్ల శాతం అవసరమనే నిబంధనను ప్రవేశపెట్టాలి. ఇది ఒక ముఖ్యమైన ఎన్నికల సంస్కరణగా మారుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఓకేనా? సో చూడండి, సరిపోతుంది. ఇవన్నీ కూడా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, మీకు ప్రతి టాపిక్ సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. పేపర్లో వచ్చిన టాపిక్ మాత్రమే చెప్పట్లేదు, దానికి సంబంధించి జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంటో వాటిని అడిషన్ ఇస్తున్నాను, లేదా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంటో వాటిని అడిషన్ ఇస్తున్నాను. ఓకేనా? మీకు ఇచ్చే పీడిఎఫ్లో ఇదంతా కూడా చూడండి. అండ్ ఇంకొకటి, అభ్యర్థుల కోరిక మేరకు ఏపీలో మనకి నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు పీసీ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ని డిక్లేర్ చేశారు. జూన్ 1వ తేదీన పరీక్ష ఉంది. సో కరెంట్ అఫైర్స్ కీ రోల్ ప్లే చేయబోతోంది. అండ్ ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది, మెగా డిఎస్సి. అందులో కూడా కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్కి ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ జీకే మీకు యూస్ఫుల్ కంటెంట్. మీకు మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్ లింక్ని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. మీకు అభ్యర్థుల కోరిక మేరకు ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి మన CA 360 కోర్స్ కానివ్వండి, మిషన్ 100 కోర్స్ కానివ్వండి, ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు. ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి అయితే ఈ రెండు ఇంపార్టెంట్. ఇక డిఎస్సికి అయితే మీకు CA 360 కోర్సు చాలా ఇంపార్టెంట్. మిషన్ 100లో మీకు జీకే పాయింట్స్ కూడా కవర్ అయిపోతాయి. ఓకేనా? సో ఈ కోర్సెస్ని మీరు ప్రిఫర్ చేయండి. సో ఈరోజు భారీ ఆఫర్ అనేది ప్రకటించడం జరిగింది, అందుబాటులో ఉంది. ఓకేనా? ఇక నెక్స్ట్ న్యాయ వ్యవస్థ దృష్టికి వచ్చిన మరొక అంశము, బాంబే హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మనకు ఒక కాన్సెప్ట్ తెలుసు, ఇస్లాం మతానికి సంబంధించి 2019లో చట్ట రూపంలో కూడా అమల్లోకి వచ్చింది ట్రిపుల్ తలాక్ భారతదేశంలో నిషేధం అని చెప్పేసి. కానీ గుర్తుపెట్టుకోండి, తలాక్ వ్యవస్థను నిషేధించలేదు. ఇన్స్టాంట్ తలాక్ ఉంటుంది కదా, తలాకే బిదత్, దాన్ని మాత్రమే నిషేధించారు. తలాక్ 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 ఏకకాలంలో 3 సార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడాన్ని మాత్రమే భారతదేశంలో నిషేధించారు చట్టం ఆధారంగా. మనకు షైరాబాను కేసు ఇవన్నీ కూడా చెప్తున్నాయి అవే. ఓకేనా? సో ఇక్కడ నిన్నటి రోజున బాంబే హైకోర్టు తీర్పు ఏంటంటే, ఒక మహిళ కోర్టును ఆశ్రయించింది. ఆ తీర్పు ఏంటంటే తలాకే ఎహసాన్ అనేది చెల్లుబాటు అవుతుంది భారతదేశంలో. తలాక్ సిస్టమ్ అనేది ఉంది. తలాక్లో 3 రకాలు గుర్తుంచుకోండి. తలాకే బిదత్ అంటే ఏంటంటే ఇన్స్టంట్ తలాక్, ట్రిపుల్ తలాక్, ఏకకాలంలో 3 సార్లు తలాక్ తలాక్ తలాక్. ఎటువంటి పరిస్థితుల్లో కాన్షియస్లో ఉన్న సోషల్ మీడియా ఆధారం కానివ్వండి 3 సార్లు తలాక్ చెప్తే విడాకులు అయిపోయినట్టే. అది లేదు భారతదేశంలో. మహిళా హక్కులకు భంగపట్టని చెప్పేసి తీసేశారు. నెక్స్ట్ తలాకే ఎహసాన్, తలాకే హసన్, ఈ 2 మాత్రం భారతదేశంలో అమల్లో ఉన్నాయి అని చెప్పేసేసి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. తలాకే ఎహసాన్ అంటే ఏంటి, తలాకే హసన్ అంటే ఏంటి అనేది ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు. సో తీర్పు ఏంటి, బాంబే హైకోర్టు. సో న్యాయస్థానాన్ని గుర్తుంచుకోండి, బాంబే హైకోర్టు సుప్రీంకోర్టు కాదు, ఇక్కడ మనకు కావాల్సింది కాన్సెప్ట్. సో తీర్పు, ట్రిపుల్ తలాక్ మాత్రమే చట్ట విరుద్ధం. ట్రిపుల్ తలాక్, తలాకే బిదత్, అది ఇన్స్టాంట్ తలాక్, 3 సార్లు తలాక్ 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 చెప్పడం మాత్రము భారతదేశంలో నేరమే. తలాకే ఎహసాన్ మాత్రం చట్టబద్ధమైంది, ఇది ఇంకా రద్దు కాలేదని చెప్పేసి చెప్పారు. విడాకుల ప్రక్రియ కేసు నేపథ్యం ఏంటంటే, భార్య తన భర్త మరియు అతని కుటుంబ సభ్యులపై చట్టవిరుద్ధంగా తలాక్ ఇచ్చారనే ఆరోపణలతో ఫిర్యాదు చేయగా కోర్టు ఆమె పిటిషన్ను కొట్టేసింది మహిళకు సంబంధించి. సో తలాక్ రకాలు చూడండి, మీకు సోషియాలజీ సబ్జెక్ట్లో భాగంగా వీటి గురించి తెలుసుకునే ఉంటారు. సో తలాకే బిదత్ ఇది భారతదేశంలో లేదు. ఇన్స్టంట్ తలాక్ అంటాం, ట్రిపుల్ తలాక్ నిషేధము, ఏకకాలంలో 3 సార్లు చెప్పడం లేదు. ఇది భారతదేశంలో నిషేధించబడిన విధానం. 2019లో చట్టం వచ్చింది ముస్లిం విమెన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి.
ఇక తలాకే ఎహసాన్, ఇప్పుడు కేసు దాని గురించే. ఇదేం చెప్తుంది అంటే ఈ పద్ధతి ఏదైతే ఉంటుందో ఒకసారి తలాక్ చెప్పిన తర్వాత 3 మాసాల తర్వాత విడాకులు అమల్లోకి రావడం అనేది ఈ పద్ధతి. ఇది చట్టబద్ధమైంది, ప్రస్తుతం అమల్లో ఉంది. ఇక తలాకే హసన్, ఎహసాన్ వేరు, హసన్ వేరు. ఇదేంటంటే 3 నెలల వ్యవధిలో 3 సార్లు తలాక్ చెప్పడం. కామన్గా మనం చూస్తూ ఉంటాం, హ్యూమన్ సైకాలజీ ఆవేశంలో ఒక మాట అనొచ్చు, కానీ ఆలోచించిన తర్వాత తప్పుగానని చెప్పేసి క్షమాపణ కోరుకోవడం, భాగస్వాములు ఇవన్నీ కామన్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి తలాక్ చెప్పి ఒక 1 మంత్ తర్వాత తన మైండ్ అప్పుడు తొందరపడి చెప్పాను అనుకుంటే ఇక ఆ తలాక్ని రద్దు అన్నట్టు, ఇక నో ప్రాబ్లము. లేదు మళ్ళోసారి అలా 3 సార్లు 3 నెలల కాలంలో కనుక చెప్పారనుకోండి, అది చట్టబద్ధమైంది, భారత్లో అమల్లో ఉంది. ఓకేనా? సో ఇది కోర్టు రూపంలో మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? ద ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019లో అమల్లోకి వచ్చింది. ఇదే ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్ని నిషేధించింది ముస్లిం మహిళల హక్కులను కాపాడడానికి. ఓకేనా? అండ్ మిగతా తలాక్ పద్ధతులపై నిషేధం లేదు భారతదేశంలో. అదనపు సమాచారం, షైరా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే సుప్రీంకోర్టు సంబంధించిన చారిత్రక తీర్పు ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్ విషయంలో. 2019 చట్టం ట్రిపుల్ తలాక్ ఇచ్చిన ముస్లిం భర్తకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే నిబంధన అమల్లోకి వచ్చింది. తలాకే ఎహసాన్ ఇస్లామిక్ చట్టాల ప్రకారం మృదువైన పునరాచులకు అవకాశం ఇచ్చే తలాక్ విధానం, ఆలోచించి తలాక్ చెప్పడం అన్నట్టు. ఇక జ్యుడిషియల్ డిస్పోటిజం అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. మీరు తరచూ వింటూ ఉంటారు, జ్యుడిషియల్ డిస్పోటిజము, జ్యుడిషియల్ యాక్టివిజము, జ్యుడిషియల్ ఓవర్ రీచ్, జ్యుడిషియల్ రిస్ట్రెంట్, ఇటువంటి చూస్తూ ఉంటారు మీరు పదాలు. సింపుల్గా చెప్పాలంటే న్యాయశాఖ క్రియాశీలత, అతి క్రియాశీలత, ఇలాంటి పదాలు. సో ఇక్కడ జ్యుడిషియల్ డిస్పోటిజం అనేది మరొకసారి చర్చకు వచ్చింది. కరెంట్ పాలిటీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. కామన్గా మనకు ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది, అధికార పృథక్కరణ సిద్ధాంతం. అధికార పృథక్కరణ సిద్ధాంతం సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. మనకు 3 అంగాలు, ఒకటి న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖ. సో 3, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, 3 అంగాలు ఉన్నాయి ప్రభుత్వంలో భాగంగా. 3 అంగాలు ఎవరికి కేటాయించిన అధికారాలను వారే వినియోగించుకోవాలి. ఒకరి అధికారంలోకి మరొకరు వచ్చారనుకోండి, డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ని సింపుల్గా చెప్పాలంటే వైలేట్ చేసినట్టే, అధికార పృథక్కరణ సిద్ధాంతాన్ని వారు వైలేట్ చేసినట్టు అవుతుంది. ఎవరికి కేటాయించిన అధికారాలు వాళ్ళు వినియోగించుకోవాలి. ఉదాహరణకు చెప్పాలంటే లెజిస్లేచర్, శాసనశాఖ ఏం చేస్తుంది, పార్లమెంట్ అనుకోండి, చట్టాలను రూపొందిస్తుంది. ఆ చట్టాలను ఎగ్జిక్యూటివ్ అమలు చేస్తుంది. అమల్లో జాప్యం జరిగినా, దానివల్ల మన సమస్యలు వచ్చినా ఎవరు దానికి సంబంధించి తీర్పులు విచారణ చేస్తారు, న్యాయ వ్యవస్థ. సో ఎవరికి కేటాయించిన పరిధి వాళ్ళకే ఉంది. కానీ ఇటీవల కాలంలో ఏం జరుగుతుందంటే న్యాయ వ్యవస్థ డిస్పోటిజం, నియంతృత్వాన్ని కనబరుస్తోంది అని చెప్పేసి. నియంతృత్వం, ఇది క్రియాశీలత కూడా కాదు, నియంతృత్వం. జ్యుడిషియల్ యాక్టివిజం ఈజ్ డిఫరెంట్. సో డిస్పోటిజం అంటే ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఉదాహరణకి రీసెంట్గా తమిళనాడు విషయంలో ఏమవుతుంది, అక్కడ రాష్ట్ర ప్రభుత్వము కొన్ని బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బిల్లులు పాస్ అయిపోయినాయి, 10కి పైగా బిల్లులు. ఆ పాస్ అయిన బిల్లులు అకార్డింగ్ టు ఆర్టికల్ 200 ఆధారంగా రాష్ట్ర గవర్నర్కి వస్తాయి కదా. గవర్నర్కి వచ్చిన తర్వాత ఆమోదించవచ్చు లేదా వాటిని నిరాకరించవచ్చు, లేదా పెండింగ్లో పెట్టడం అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది, లేదా రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తారు అకార్డింగ్ టు ఆర్టికల్ 209. ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం రీసెంట్గా. సో ఆర్టికల్ 200 ఆధారంగా గవర్నర్కి కల్పించబడిన అధికారము. సో కొన్ని బిల్లులను రీసెంట్గా తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి గారు ఏం చేశారంటే రాష్ట్రపతికి పంపడము, ఇలా జాప్యం చేయడము. సో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము, మేము ప్రజాస్వామ్యబద్ధంగా పౌరుల ఓటుతో గెలుపొందాము, ప్రజాస్వామ్య ప్రభుత్వం అది. మరి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి విలువ లేదా? మేము చట్టాల రూపంలో పరిపాలించాలనుకుంటే అవి చట్ట రూపంలోకి రాకుండా గవర్నర్ అడ్డుకుంటున్నాడని చెప్పేసి గవర్నర్ మీదనే కేసు వేయడం చూసాము. న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ఏం చేసింది, గవర్నర్ ఆర్టికల్ 200 ఆధారంగా తన అధికారాన్ని వినియోగించట్లేదు, దానివల్ల బిల్లులన్నీ పెండింగ్లో ఉంటున్నాయి, చట్ట రూపంలోకి రావట్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ను వినియోగించడం చూసాము. కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం అని చెప్పేసి ఏవైతే గవర్నర్ పెండింగ్లో పెట్టారో ఆ బిల్లులన్నింటినీ మేమే పాస్ చేసామని చెప్పేసి చెప్పింది. దాంతో మరొకసారి ఏం చేశారు, ఏవైనా రాష్ట్రానికి సంబంధించిన బిల్లులను గవర్నరు రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తే రాష్ట్రపతి దానిపైన 3 నెలల లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటే రాష్ట్రపతికి కూడా ఆదేశించే స్టేజ్కి సుప్రీంకోర్టు వచ్చింది అని రీసెంట్గా కొంతమంది ప్రముఖులు, ఉపరాష్ట్రపతి కూడా ఇదే మాట మాట్లాడారు.
భారతదేశంలో పరిస్థితి ఎలా అవుతుందంటే, న్యాయ వ్యవస్థ ఎలా అవుతుందంటే, చివరికి దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతికి కూడా గడువు పెడుతున్నారంటే దేశం ఎటుపోతుంది అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అలాంటి పరిస్థితిలో డిస్పోటిజం అనేది ఇప్పుడు చర్చకు వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ నియంతృత్వం అనేది వార్తల్లోకి వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే కార్యనిర్వాహక శాఖ చేయాల్సిన పనులను న్యాయశాఖ చేసే పరిస్థితికి వస్తుంది. ఇదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకేనా? సో యాక్చువల్గా దీనికి కేస్ స్టడీస్ అవన్నీ చూడాలి. మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్సెప్ట్ ఎన్ఎఫ్. మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి డెప్త్గా చూడాల్సి ఉంటుంది. సో జ్యుడిషియల్ డిస్పోటిజంకి యాక్టివిజంకి స్లైట్ చేంజ్ అంతే. జ్యుడిషియల్ డిస్పోటిజం అంటే సింపుల్గా చెప్ప అన్ఎలెక్టెడ్ జడ్జెస్ ఉంటారు కదా, జడ్జెస్ ఆర్ నాట్ ఎలెక్టెడ్. వారు తమ వ్యాఖ్యత పాత్రను దాటి వారు కేసులను విచారించాలి, తీర్పులు ఇవ్వాలంతే. దాన్ని దాటి శాసన కార్యనిర్వాహక అధికారాలపై ఆధిపత్యం ప్రదర్శించడం అనేది డిస్పోటిజం అంటారు. సో సింపుల్గా చెప్పాలంటే పార్లమెంట్కి సంబంధించి వీళ్ళ అధికారాన్ని వినియోగించుకోవడము, కార్యనిర్వాహక శాఖకు సంబంధించి న్యాయ వ్యవస్థ అధికారాన్ని వినియోగించుకుంటుంది అనుకుంటే డిస్పోటిజం అన్నట్టు. ఓకేనా? సో ఇటీవల ఆర్టికల్ 375 తీర్పు విషయంలో అదే జరిగింది. ఆర్టికల్ 142ని గవర్నర్ బిల్లులు తమిళనాడు విషయంలో అదే జరిగిందని చెప్పేసి చూస్తున్నాం. దీనివల్ల సమస్యలు ఏంటి? రాజ్యాంగ మౌలిక స్వరూపం సింపుల్గా చెప్పాలంటే డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, అధికార పృథక్కరణ సిద్ధాంతం అనేది మన మౌలిక స్వరూపంలో భాగము, బేసిక్ స్ట్రక్చర్లో. భారత రాజ్యాంగం 3 మూల స్తంభాల మధ్య పవర్ సపరేషన్ ఆఫ్ పవర్స్ను నిర్ధారిస్తుంది. న్యాయ వ్యవస్థ వ్యాఖ్యత పాత్రను దాటి నీతి నిర్ణయాలు తీసుకోవడము అండ్ ప్రభుత్వ విధానాలపై మార్గనిర్దేశం చేయడం అంటే అధికారం ఉపయోగించినట్లు ఏదైతే ఉంటుందో భావించవచ్చు. వారే వీరి అధికారాన్ని ఉపయోగించుకున్నట్టు భావించవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మీకు తరచూ చెప్తున్నాను, పిఐబి వెబ్సైట్ చూడండి ప్రతిరోజు అని చెప్పేసి చాలా ఉంటాయి. డిఫరెంట్ మినిస్ట్రీస్కి సంబంధించి పాలసీస్ ఉంటాయి, స్కీమ్స్ ఉంటాయి. ఎవ్రీడే కూడా మీకు 50+ టాపిక్స్ పిఐబిలో ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంటో వాటిని మనం చూడాలి. మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో టాపిక్స్ని కూడా రోజు చెప్తున్నాను డైలీ కరెంట్ అఫైర్స్లో. ఇది అందులోనే సోర్స్, మీరు చూడొచ్చు. ఓకేనా? సో భారతదేశంలో అంతర్గత జల మార్గాలపై రికార్డు సరుకు రవాణా అనేది నమోదైందంట 2024-25 ఆర్థిక సంవత్సరం. ఈ రీజన్ ముగిసింది కదా. ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది. 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 రీసెంట్గా ముగిసింది కదా. ఈ ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా దేని ద్వారా? అంతర్గత జల రవాణా, ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా అద్భుతమైన ట్రాన్స్పోర్టేషన్ చూసామని చెప్పేసి గణాంకాలు ఇక్కడ చూడండి. నేషనల్ వాటర్ వేస్ కార్గో మూమెంట్ అనేది 1 మిలియన్ మెట్రిక్ టన్స్. సో సింపుల్గా చెప్పాలంటే జలమార్గం ద్వారా సరుకు రవాణా అనేది 2013-14లో 18 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉంటే 2024-25 ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి 145.5 మిలియన్ మెట్రిక్ టన్స్కి సరుకు రవాణా జలమార్గాల ద్వారా పెరిగిందంట. సో అద్భుతమైన అవకాశం మనకు జల రవాణా అనేది. ఓకేనా? ఇది కూడా ఏంటి? ఇన్లాండ్ వాటర్ వేస్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది భారత ప్రభుత్వము. సో 2024-25లో రికార్డు స్థాయిలో 145.5 మిలియన్ మెట్రిక్ టన్నులు సరుకు రవాణా జరిగిందంట. సో ఇక్కడ చూస్తే CAGR అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసేసి 20.86% సాధించడం ఈ రవాణా విషయంలో అని చెప్పేసి చెప్తున్నారు. ఇక 2023-24 గత ఆర్థిక సంవత్సరంతో కలిస్తే 2024-25లో సరుకు రవాణా ఎంత వృద్ధి సాధించింది అంటే 9.34% అంట. మరి జలమార్గం ద్వారా సరుకు రవాణా ఏది ఎక్కువ జరుగుతుందంటే సరుకులు బొగ్గు, ఇనుముధాతు అంటే ఐరన్ అండ్ ఇసుక, ఫ్లై యాష్, ఈ మొత్తం సరుకు రవాణా ఏవైతే అవుతాయో వాటన్నిట్లలో దాదాపు ఇవి మాత్రమే 68% సరుకు రవాణా అవుతాయంట జలమార్గం ద్వారా. జాతీయ జలమార్గాల సంఖ్య వచ్చేసి 5 నుండి 11కు పెరిగింది భారతదేశంలో. ఓకేనా? సో ఆపరేషనల్ వేస్ ఎంత ఉందట అంటే 2716 కిలోమీటర్లు ఉండే 2014-15 ఆర్థిక సంవత్సరం అది కాస్త 2023-24 ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి 4894 కిలోమీటర్లకు పెరిగిందంట. ఓకేనా? సో మరి సరుకు లక్ష్యము, జలమార్గం ద్వారా సరుకు రవాణా లక్ష్యం, మన అంతర్గత జల రవాణా లక్ష్యం ఏంటంటే 2030 నాటికి 200+ MMT సాధించాలి. 2047 మనకు వికసిత భారత్ లక్ష్యాల్లో 500+ మిలియన్ మెట్రిక్ టన్స్ అండ్ 2047 నాటికి జల రవాణా షేర్ వచ్చేసి మొత్తం రవాణాలో జల రవాణా సో వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది 12%కి చేర్చాలంట. ఇది ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. అంతా మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మీకు అధికారిక గణాంకాలని ఇస్తున్నాను. ఏదో న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్ని తీసుకొని ఆ గణాంకాలు అవే చెప్పడం కాకుండా, లేదా ఏదో పలానా ఇన్స్టాంట్ వెబ్సైట్స్ నుండి తీసుకున్న డేటా కాకుండా ఇది అఫీషియల్ సోర్స్ మీరు చూడొచ్చు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉంటుంది. సో నిన్న ఈరోజు టాపిక్ ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో.
ఇక భారతదేశంలో జల రవాణాకి సంబంధించి కొన్ని ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. జలవాహక్ పథకం అనేది 2024 డిసెంబర్ 15న ప్రారంభమైంది. అందుకోసం బడ్జెట్ 95.42 crore రూపీస్ని కేటాయించారు. ప్రోత్సాహం ఏంటంటే 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం సరుకులను 35% ఆపరేటింగ్ ఖర్చుల రియంబర్స్మెంట్ ఇస్తారంట. అంటే జల రవాణాను ప్రోత్సహించడం కోసం ఇది. ఓకేనా. నేషనల్ వాటర్ వే 1 గంగా, నేషనల్ వాటర్ వే 2 బ్రహ్మపుత్ర, నేషనల్ వాటర్ వే 16 బరాక్, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. పథక కాలం వచ్చేసి 3 సంవత్సరాలు. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఇది మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో దొరుకుతుంది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో అదనపు సమాచారం. అతిపెద్ద జాతీయ జలమార్గం మన నేషనల్ వాటర్ వేస్లో అతిపెద్దది ఏంటంటే నేషనల్ వాటర్ వే 1 అలహాబాద్ ప్రయాగ్రాజ్ నుండి హల్దియా వరకు గంగా నది మీద దాదాపు 1620 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకోసం ప్రతి టాపిక్కి సంబంధించి నేను కంపైల్ చేస్తూ ఇస్తున్నాను. మీకు ఏ వెబ్సైట్లో కూడా ఏ కరెంట్ అఫైర్స్ ప్లాట్ఫామ్లో కూడా టాపిక్స్ చెప్తారేమో, కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషను టాపిక్ని ఏ సబ్జెక్ట్ లింక్ చేయాలని మాత్రం ఎక్కడ దొరకదు. ఓకేనా. సో ఇక భారతదేశంలో వాటర్ వేస్కి సంబంధించి ఇన్లాండ్ వాటర్ వేస్కి సంబంధించి రెగ్యులేటరీ బాడీ ఏంటంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది 1986లో ఏర్పాటైంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సర్బానంద సోనోవాల్ గారు. ఇక నెక్స్ట్ ఐఎన్ఎస్ సూరత్, ఇండియన్ నావల్ షిప్ ఐఎన్ఎస్ అనే పదాన్ని మనం వాడతాం కదా. సో ఐఎన్ఎస్ సూరత్కి సంబంధించి ఒక ప్రయోగ పరీక్ష విజయవంతం. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏప్రిల్ 22 నుండి మీకు నెక్స్ట్ 1 వీక్ వరకు కూడా కాశ్మీర్ టాపిక్ అనేది వార్తల్లోకి వస్తుంది. ఇటీవల పర్యాటకులపై ఉగ్రవాదులు విసిరిన ఉగ్ర పంజా, పాపం అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నిన్నటి రోజున మనం చూసాము. సింధు నదీ జలాల ఒప్పందం ఏదైతే ఉంటుందో దాని విషయంలో భారత్ వైదొలుగుతోందని. మళ్ళీ మనము ఇంకొక టాపిక్ చూసాము, సిమ్లా ఒప్పందం నుండి పాకిస్తాన్ వైదొలుగుతుందని. ఇలాంటివి మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఫర్దర్ టాపిక్స్. ఐఎన్ఎస్ సూరత్ స్వదేశీ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ పరీక్ష విజయవంతంగా నిర్వహించబడిందంట. సో శత్రువు వెన్నులో వణుకు పుట్టించడం అంటే శత్రువు అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు పాకిస్తానే. సో భారత నౌకాదళం పూర్తి స్వదేశీయంగా ఇండిజినస్గా అభివృద్ధి చేసిన ఐఎన్ఎస్ సూరత్ను అరేబియా సముద్రం ఏదైతే ఉంటుందో అరేబియా సముద్రంలో విజయవంతంగా పరీక్షించింది. అరేబియా సముద్రం అంటే సింపుల్గా పాకిస్తాన్ కౌంటర్ చేయడానికి. ఇది తక్కువ ఎత్తులో వేగంగా దూసుకెళ్లే మిసైల్స్ని అడ్డుకునే సామర్థ్యం కలిగిన డిస్ట్రాయర్. సో మిసైల్ డిస్ట్రాయర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ పరీక్ష భారతదేశ రక్షణ సామర్థ్యాల అభివృద్ధిలో కీలకమైన మైలురాయిగా నిలిచిందంట. ఓకేనా. మరి ఐఎన్ఎస్ సూరత్ని ఎవరు తయారు చేశారో, ఏదైనా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధ వ్యవస్థ వార్తల్లోకి వచ్చింది అంటే దాన్ని ఎవరు తయారు చేస్తున్నారో చూడాలి. మస్గావ్ డాక్యార్డ్ లిమిటెడ్ వారు ఉంటారు కదా ముంబైలో, వారు తయారు చేస్తారు. ఓకేనా, సరిపోతుంది. దీని యొక్క అత్యధిక వేగం వచ్చేసి 30+ నాటికల్ మైల్ అంట. ఎస్, ఈ ఐఎన్ఎస్ సూరత్ అనేది ప్రాజెక్ట్ 15Bలో భాగంగా ఏర్పాటు చేయబడిన 4వ నౌక. మరి ప్రాజెక్ట్ 15Bలో భాగంగా ఏమేమి తయారు చేస్తున్నారంటే ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్, ఐఎన్ఎస్ సూరత్. ఇప్పుడు ఐఎన్ఎస్ సూరత్ అనేది పరీక్షతో వార్తల్లోకి వచ్చింది. ఓకేనా. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి మనకు సేమ్ ఇప్పుడు పాకిస్తాన్ని కౌంటర్ చేయాలి. ఎందుకంటే ఇటీవల ఉగ్రపంజా వెనుక హస్తం పాకిస్తాన్దే. అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు, కానీ వాళ్ళే ఈ భారతదేశంలో జరుగుతున్న దాడులు, కాశ్మీర్లో చెలరేగుతున్న ఘర్షణల వాతావరణానికి ప్రతి దానికి కూడా పాకిస్తానే. మరి ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్పై దాడి అనేది మనం ఎలా చేస్తామో అనే కంటే కూడా వాళ్ళను వాణిజ్యంగా ఫస్ట్ కొట్టేయాలి. సింపుల్గా చెప్పాలంటే రక్షణ పరంగా కూడా ఇటీవల కొన్ని చర్యలు చూస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఆపరేషన్ ఆక్రమణ్. సో ఇక్కడ ఆపరేషన్ ఆక్రమణ్, ఆపరేషన్ టికా 2 వార్తల్లోకి వచ్చినాయి. భారత రక్షణ బలగాలు చేస్తున్న ఆపరేషన్ దేనికి ప్రతిస్పందనగా ఇటీవల కాశ్మీర్ పహల్గామ్లో ఇష్యూ జరిగింది కదా, దానికి ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు చేస్తున్న ఆపరేషన్స్ 2 ఈరోజు. సో భారత వైమానిక దళం ఆధ్వర్యంలో రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి కదా, రఫేల్ యుద్ధ విమానాలు భారత అమ్ముల పొదిలో ప్రస్తుతం 36 ఉన్నాయి. 36 వాటిని ఎక్కడ కొనుగోలు చేశాము? ఫ్రాన్స్ దసో ఏవియేషన్ సంస్థ తయారు చేసింది అవి. సో భారతదేశంలో శక్తివంతమైన ఫైటర్ జెట్స్, వాటితో ప్రత్యేకంగా ఈ ఆపరేషన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ ఆక్రమణ్. సో విన్యాసాల్లో భాగంగా చదునుగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో పర్వత ప్రాంతాలు, భిన్న భూభాగాలపై దాడుల వ్యూహాత్మక విన్యాసాలు ప్రదర్శించబడుతున్నాయి ఆపరేషన్ ఆక్రమణలో భాగంగా. కారణం ఏంటంటే రీసెంట్గా భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఆపరేషన్ అనేది వార్తల్లోకి వచ్చింది. సెంట్రల్ సెక్టార్ వ్యాప్తంగా ఐఏఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సో ఇదంతా ఆపరేషన్ ఆక్రమణ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఐఏఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తీవ్రమైన వైమానిక విన్యాసాలు.
ముఖ్య అంశాలు ఏంటంటే రఫేల్ యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో కీలక పాత్ర పోషించినాయి. ఓకేనా. రఫేల్ స్క్వాడ్రన్లు ప్రస్తుతం 2 కదా, హర్యానాలో అంబోలాలో. ఇక్కడ 18 ఉన్నాయి రఫేల్ యుద్ధ విమానాలు ఈ స్క్వాడ్రన్లో. అండ్ హషిమారా వెస్ట్ బెంగాల్, ఇక్కడ 18 ఉన్నాయి ఈ స్క్వాడ్రన్లో. సో ఇవన్నీ కూడా మోహరింపజేశారంట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్థాపన వచ్చేసి October 8, 1932. రఫేల్ ఒప్పందం 2016లో భారత్కి ఫ్రాన్స్కి మధ్య జరిగింది. మొదటి రఫేల్ భారతదేశానికి ఎప్పుడు వచ్చిందంటే July 20లో వచ్చింది. నెక్స్ట్ భారతదేశం మొత్తం 2 రఫేల్ స్క్వాడ్రన్లు కలిగి ఉంది. ఒక్కో స్క్వాడ్రన్లో 18 విమానాలు, ఇక్కడ 18 ఇక్కడ 18 స్క్వాడ్రన్స్లో. ఓకేనా. గతంలో ఇలాంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా పాకిస్తాన్ని కౌంటర్ చేయడానికి మన రక్షణ బలగాలు చేసిన కొన్ని ఆపరేషన్స్ని ఇక్కడ లింక్ చేశాను. ఆపరేషన్ బాలాకోట్ 2019 పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది భారతదేశము. ఆపరేషన్ గగన్ శక్తి 2018లో వైమానిక సామర్థ్య ప్రదర్శన చేశారు. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొకటి ఆపరేషన్ టిక్కా. రక్షణ బలగాలు జమ్మూ కాశ్మీర్ పోలీసు, ఇండియన్ ఆర్మీ, ఇలా రక్షణ బలగాలన్నీ కూడా ఏకమై ప్రత్యేకంగా ఇప్పుడు సరిహద్దులో చేస్తున్న ఆపరేషన్ టిక్కా. పహల్గామ్ దాడి అనంతరం భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈరోజు మార్నింగ్ కూడా చూసాం మనం, లష్కరే తాయిబా కీలక నేత చచ్చిపోయాడు, ఎన్కౌంటర్లో చంపేశారు. ఓకేనా. సో ఘటన నేపథ్యం వచ్చేసి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ ప్రారంభం, దాడి తర్వాత త్వరిత స్పందన చర్యగా భారత రక్షణ బలగాలు ప్రారంభించినాయి. ఆపరేషన్ పేరు ఆపరేషన్ టిక్కా. ప్రాంతం వచ్చేసి దక్షిణ కాశ్మీర్, బహుళ పర్వత ప్రాంతాలు, అరుదైన సున్నిత ప్రాంతాలు. సింపుల్గా చెప్పాలంటే ఇండియా పాకిస్తాన్ సరిహద్దు అంటేనే మనకు హిమాలయ ఏరియా కాబట్టి కొండలు, మౌంటైన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా నిఘా వేస్తున్నారు. ఈ తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వారి స్థావరాలు ఉంటాయి, వాటి అన్నింటినీ కూడా సెర్చ్ చేసేస్తున్నారు. ఎక్కడ కనపడితే అక్కడ బాంబులు పేల్చేస్తున్నారు. సో భారత సైన్యం పార్టిసిపేట్ చేస్తోంది. అండ్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్, జమ్మూ కాశ్మీర్ లోకల్ పోలీసు అండ్ జాతీయ దర్యాప్తు సంస్థ ఉగ్రదాడి మౌలిక విచారణ ఉంటుంది కదా, అందులో ఎన్ఐఏ కీలకము. అండ్ ఈరోజు మనం చూసాము పారా బలగాలకు సెలవులను రద్దు చేశారు. సెలవులు రద్దు చేశారంటే ఇప్పుడు మనము ఒక తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాము సరిహద్దు వెంట. మరి ఇప్పుడు సెలవుల్లో పెట్టేసేసి పారా బలగాలు ఎక్కడికి వెళ్ళకుండా, సెలవులు ఉండకూడదు, ఇప్పుడు కొంచెం మనము మన దేశ రక్షణలో భాగస్వామ్యులు అవ్వాలని చెప్పేసి పారా బలగాలకు సెలవులు కూడా రద్దు చేశారు. ఈరోజు జీవో వచ్చింది, ఆఫ్టర్నూన్ మనం చూసాము. అండ్ నెక్స్ట్ అసలు ఈ ఆపరేషన్ టిక్కా యొక్క ఉద్దేశాలు ఏంటంటే దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను పట్టుకోవడము అని చంపేయడము, ప్రవేశ మార్గాలను గుర్తించడం. పాకిస్తాన్ నుండి ఏ మార్గాల్లో అయితే భారతదేశానికి వచ్చే ఉన్నాయో వాటన్నిటిని మూసేస్తున్నారు. ఇక లాజిస్టికల్ సహకారం చేసిన స్లీపర్ సెల్స్ గుర్తించి వాటిని విచ్ఛిన్నం చేయడము. స్లీపర్ సెల్స్ అంటే సింపుల్ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, సమాచారాన్ని చేరవేస్తూ ఉంటారు. ఓకేనా. డ్రోన్లు, ప్రత్యక్ష నిఘా, ఉపగ్రహ చిత్రీకరణ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇందులో భాగంగా. ఓకేనా. ఇక సిఆర్పిఎఫ్ అనేది సెంట్రల్ పోలీస్ కదా, 1939లో ఏర్పాటైంది. అండ్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది 2008లో ఏర్పాటైంది. ఓకేనా. ఇది ముఖ్యంగా ముంబై అటాక్ తర్వాత ఏర్పాటైంది ఎన్ఐఏ. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన ప్రాంతాల గురించి మనం ప్రతిసారి చూస్తున్నాం. ఏదైనా ఒక దేశం వార్తల్లోకి వస్తే దేశానికి సంబంధించి మ్యాప్ చూపిస్తున్నాను, ప్రాంతం అయితే సముద్రం అయితే ప్రాంతాన్ని చూపిస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సీ ఆఫ్ మర్మరా లాస్ట్ 2 years బ్యాక్ సీ ఆఫ్ మర్మరా అనేది వార్తల్లోకి వచ్చింది. సీ ఆఫ్ మర్మరా ఎందుకు వార్తలోకి వచ్చింది 2 years బ్యాక్ అంటే మెరైన్ మ్యూసిలేజ్ సంబంధిత అంశంతో ఇటీవల ఏ సముద్రం వార్తలోకి వచ్చిందని అప్పట్లో ఎగ్జామ్ అడిగారు 2023 ఆ టైంలో 2022. మెరైన్ మ్యూసిలేజ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మెరైన్ పొల్యూషన్. దాని కారణంగా ఇస్తాంబుల్ సిటీ మొత్తం కూడా చాలా పర్యావరణ సమస్యను ఎదుర్కొంది. అప్పుడు మరొకసారి ఈ సీ ఆఫ్ మర్మరా అనేది వార్తల్లోకి వచ్చింది. రీసెంట్గా నిన్నటి రోజున భూకంపం అనేది ఈ చుట్టుపక్కల సంభవించింది. సీ ఆఫ్ మర్మరా ప్రాంతంలో భూకంపం సంభవించింది. సో ఇక్కడ అడగవచ్చు, సీ ఆఫ్ మర్మరాని నల్ల సముద్రంతో కలిపే జలసంధి ఏంటి అంటారు. బాస్ఫరస్ స్ట్రేట్ ఈ జలసంధి అంటే పెద్ద జల ప్రాంతాన్ని ఇంకొక జల ప్రాంతంతో కలిపే చిన్న కెనాల్ లాగా ఉంటుంది కదా, జలసంధి స్ట్రేట్ అంటాము. బాస్ఫరస్ జలసంధి వేటిని కలుపుతుందంటే నల్ల సముద్రాన్ని, సీ ఆఫ్ మర్మరాని. మరి సీ ఆఫ్ మర్మరాన్ని ఏజియన్ సీని ఏ స్ట్రేట్ కలుపుతుంది అంటే డార్డానెల్స్ స్ట్రేట్ జలసంధి. సో ఇటువంటి ఎగ్జాంపుల్ అడుగుతారు, ఇవి ఇంపార్టెంట్ స్ట్రేట్స్. మీకు రీసెంట్గా బ్లాక్ సీ తరచు వార్తల్లోకి వచ్చింది. మర్మరా నెక్స్ట్ ఏజెన్సీ అనేది కింద ఉంటుంది. సో ఇక్కడ తుర్కీయే యాక్చువల్గా టర్కీ పేరు మారింది కదా, తుర్కీయే. సో తుర్కీలోని ఇస్తాంబుల్ నిన్నటి భూకంపం కారణంగా ప్రభావితమైంది. అది ఇక్కడ టాపిక్. సో తీవ్రత 6.2 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ అనేది సంభవించింది. కేంద్ర బిందువు సీ ఆఫ్ మర్మరా టర్కీ.
ప్రభావిత ప్రాంతం వచ్చేసి ఇస్తాంబుల్ నగరం, టర్కీ, మనకి తుర్కీ. సో టర్కీ ఉత్తర పడమర ప్రాంతంలో ఉన్న చిన్న అంతర్గత సముద్రం ఇది. సో వాస్ఫరస్ స్ట్రేట్ ఏదైతే ఉంటుందో బ్లాక్ సీని ఎట్ ద సేమ్ టైం మర్మరా సీని కలిపేది. డార్డనెల్స్ స్ట్రేట్ ఏదైతే ఉంటుందో మర్మరా సీని ఏజియన్ సీని కలిపేది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ర్యాంకింగ్స్, ప్రముఖ సంస్థలకు సంబంధించి కానీ, ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కానీ, నగరాలకు సంబంధించి కానీ, వ్యక్తులకు సంబంధించి కానీ అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ అనేవి వార్తల్లోకి వచ్చినాయి. ఆసియాకి సంబంధించిన విద్యా సంస్థల ర్యాంకింగ్స్. ఇందులో టాప్ 2లో ఎవరున్నారు, మన భారతదేశానికి సంబంధించి ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు చూస్తే సరిపోతుంది. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషనల్ ర్యాంకింగ్స్, ఏషియా ర్యాంకింగ్స్, ఆసియాకి సంబంధించి. ఇందులో మన భారతదేశం నుండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ 38th పొజిషన్లో ఉంది, 38వ స్థానం. గతంలో 32 నుండి ఇప్పుడు 38. ఇక అన్నా విశ్వవిద్యాలయం, అన్నా యూనివర్సిటీ 111వ స్థానంలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్, ఐఐటి ఇండోర్ 131 పొజిషన్లో ఉంది. ఐఐటి గౌహతి 184th పొజిషన్లో ఉంది. ఓకేనా? ఇక మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం 140. సో ఇవన్నీ అవసరం లేదు. సో టాప్ గుర్తుంచుకోండి భారతదేశంలో. ఇందులో భారతదేశం నుండి టాప్, మొత్తం ర్యాంకింగ్స్లో కాదు, భారతదేశం నుండి ఇది టాప్లో ఉంది. మొత్తంగా చూస్తే 38. మరి ఈ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న విద్యా సంస్థ ఏది అంటే సో షింగ్వా యూనివర్సిటీ ఎక్కడంటే చైనా. రెండవ స్థానంలో పెకింగ్ యూనివర్సిటీ, ఇది కూడా చైనాకి సంబంధించింది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు 38వ ర్యాంకు, 2024లో 32వ స్థానంలో ఉండే, ఈసారి పడిపోయింది. ఆసియా ర్యాంకింగ్స్లో భారతదేశానికి అత్యున్నత స్థానంగా నిలిచింది. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా ర్యాంకింగ్స్లో భారతదేశం నుండి ఎవరు టాపు, మొత్తంలో వీళ్ళ ర్యాంక్ ఎంత చూడండి, టాప్లో ఎవరు ఉన్నారు, ఎనఫ్. ఇక టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా విడుదలయ్యే విద్యా సంస్థల ర్యాంకింగ్స్. ఆసియాలో ఉన్న విశ్వవిద్యాలయాల విద్యా నాణ్యత, పరిశోధన, అభ్యాస సామర్థ్యం ఆధారంగా నిర్వహించబడుతుంది. ప్రాథమిక సూచికలు ఏంటంటే బోధన, పరిశోధన, ఉద్దేశం, అంతర్జాతీయ దృక్పథం, పరిశ్రమల ఆదాయం అనేది ఇందులో ఆధారంగా తీసుకున్నారు. సో ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ తరచు వార్తల్లోకి వస్తుంది. మనకు రీసెంట్గా వీనమ్ మ్యాప్స్ని రిలీజ్ చేస్తూ వార్తల్లోకి వచ్చింది. ఇలా చాలాసార్లు చూసాము. ఐఐఎస్సి బెంగళూరు 1909లో ఏర్పాటైంది. జంషెడ్జీ టాటా గారు ప్రారంభించారు. ఇక వార్తలు నిలుస్తున్న న్యూ స్పెసీస్ ఏవైతే ఉంటాయో, జంతు జాతులు కానివ్వండి, వృక్ష జాతులు కానివ్వండి, సైంటిఫిక్ నేమ్ ఆధారంగా చూడాలి. ఇటీవల ఫ్రెష్ వాటర్ ఫిష్ స్పెసీస్ అనేవి కొత్త ఆనవాలతో వార్తల్లోకి వచ్చినాయి, కొత్తగా గుర్తించబడుతూ వార్తల్లోకి వచ్చినాయి. ఏ యూనివర్సిటీ పరిశోధకులు దీనిపైన పరిశోధన చేశారని అడుగుతారు. ఏ ప్రాంతంలో బయటపడ్డాయి ఈ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ అని అడుగుతారు. సైంటిఫిక్ నేమ్ ఏంటి? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాబియో ఉరు సైంటిఫిక్ నేము అండ్ లాబియో చెకిడా, ఈ 2 రకాలు. సో 2 స్పీసీస్, ఒకటి లాబియో ఉరు, లాబియో చెకిడా. ఈ కొత్త ఫ్రెష్ వాటర్ ఫిషెస్ అనేవి ఐడెంటిఫై చేయబడుతూ వార్తల్లోకి వచ్చినాయి. సో రీసెంట్గా ఎవరు వీటిని గుర్తించారంటే సెంటర్ ఫర్ పెనిన్సులార్ ఆక్వాటిక్ జెనెటిక్ రీసోర్సెస్ వారు, కొచ్చి కేంద్రం పనిచేస్తున్నారు కదా, ఈ సంస్థ వారు రీసెంట్గా ఎక్కడ అంటే కేరళ మరియు కర్ణాటక నదులు ఉంటాయి కదా, ఆ నదులు ముఖ్యంగా వెస్టర్న్ ఘాట్స్ ఆ ప్రాంతంలో ఈ కొత్త చేప ఆనవాలను గుర్తించారు. ఎవరు గుర్తించారు, ఎక్కడ గుర్తించారు, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఎనఫ్. ఇక వెస్టర్న్ ఘాట్స్ అనేది మీరు హిందూ పేపర్ చూస్తే లాస్ట్ పేజ్ ఉంటుంది కదా, లాస్ట్ పేజ్లో న్యూ స్పీసీస్ గురించి మనకు వస్తూ ఉంటాయి. భారతదేశంలో ఏదైనా కొత్త జీవజాతి ఆనవాలు కనుగొనబడుతున్నాయంటే అవి ఎక్కువగా వెస్టర్న్ ఘాట్స్లోనే అవి ఉంటాయి మ్యాక్సిమం. యునెస్కో కూడా గుర్తించింది ప్రపంచ వారసత్వ సంపదగా. యునెస్కో ప్రపంచ జీవవైవిధ్య హాట్స్పాట్గా గుర్తింపు పొందిన భారత పర్వత శ్రేణి ఇది. ప్రపంచంలో అరౌండ్ ఒక 8 గుర్తిస్తే అందులో ఇదొకటి ఉంది. ఓకేనా? సో మరి వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది, అది ఇంపార్టెంట్. సో కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర ఇదంతా వెస్టర్న్ ఘాట్స్ ఏరియా. అందుకే అక్కడ ఎక్కువగా వాటర్ ఫాల్స్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయి. సో టూరిజం ప్లేసెస్ కానివ్వండి ఉంటాయి. ఓకేనా? ఇక సిపిఏజిఆర్ కొచ్చి కేంద్రం పనిచేస్తున్న దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఐకార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఒక సంస్థ. ఓకేనా? అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తే ప్రతిసారి కూడా సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు, రీసెంట్గా భూమిపైకి తిరిగి వచ్చారు, ఇలా మనం చూస్తూ ఉంటాము. మరి ప్రస్తుతం ప్రపంచంలో సొంతంగా ఒక దేశానికి అంతరిక్ష కేంద్రం దేనికన్నా ఉంది అంటే చైనాకి. సో సొంత అంతరిక్ష కేంద్రం కలిగి ఉంది ప్రస్తుతానికి. మిగతా దేశాలు పరిశోధనలు ఉన్నాయి. మన భారతదేశం కూడా భారతీయ అంతరిక్ష స్టేషన్ని ఏర్పాటు చేసుకుందామని ప్రణాళిక చేస్తున్నాము. అందుకోసం కదా డాకింగ్, డీడాకింగ్ ఎక్స్పెరిమెంట్ రీసెంట్గా స్పెడక్స్. రష్యా అదే చొరవతో ఉంది.
సో ఇప్పుడు సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉన్న చైనా నిన్నటి రోజున వాళ్ళ అంతరిక్ష కేంద్రానికి 3 వ్యోమగాములను పంపింది. వాళ్ళ పేర్లు ఏంటని అడగరు, ఏ మిషన్ అని అడుగుతారు. సో షెంజౌ 20 మిషన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది, ఏ దేశానికి సంబంధించి, చైనాకి సంబంధించి. సో 3 వ్యోమగాములను వాళ్ళ సొంత అంతరిక్ష కేంద్రం పంపించారు. వాళ్ళ సొంత అంతరిక్ష కేంద్రం పేరు ఏంటి అంటారు, తియాంగాంగ్ ఏ దేశానికి సంబంధించి సొంత అంతరిక్ష కేంద్రం అంటారు. సో నిన్నటి రోజున జరిగింది. సో షెంజౌ 20 వ్యోమనౌక ద్వారా 3 వ్యోమగాములు తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న మునుపటి 3 సభ్యుల బృందం ఈ నెల 29న తిరిగి వస్తుంది. వీళ్ళు పోతారు, వాళ్ళు వస్తారు. అలా రొటేషన్ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి రొటేషన్ చేస్తారు ఈ వ్యోమగాములను. ఓకేనా. చైనా ప్రతి 6 నెలలకు ఒకసారి వ్యోమగాముల బృందాన్ని రొటేషన్లో మారుస్తూ ఉంటుంది. ఓకేనా. సో తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ప్రత్యేకత చైనా సొంతంగా నిర్మించిన మరియు నిర్వహిస్తున్న భూకక్ష లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటుంది. అంతరిక్ష కేంద్రం కలిగి ఉన్న ఏకైక దేశం ప్రస్తుతం చైనా మాత్రమే. ఒక దేశానికి ఒక అంతరిక్ష కేంద్రమా. ఓకేనా. ఏప్రిల్ 21లో తొలి మాడ్యూల్ తియాహ్నే ద్వారా వాళ్ళు ప్రయోగం చేశారు. ఓకేనా. ఇక నెక్స్ట్, సో కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లో చూడకండి, మీకు ప్రతిసారి కూడా చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో భాగంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎన్వైర్న్మెంట్, ఎస్ఎన్టీ, అలా ఒక్కొక్క సబ్జెక్ట్ వారిగా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. హిస్టరీలో కూడా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఫోకస్ చేస్తున్నారు. ఎలా ఉంటుందంటే, రీసెంట్గా చారిత్రక ఆనవాళ్ళు ఏదైనా ప్రాంతంలో బయటపడ్డా, తవ్వకాల్లో ఏమన్నా ఆధారాలు బయటపడ్డా, ఇటువంటివి హిస్టరీలో భాగంగా మనం కాంటెంపరీ ఇష్యూస్గా చూడొచ్చు. సో మహారాష్ట్రలో ఇటీవల 3000 ఏళ్ల నాటి నాగరికత ఆనవాళ్ళు అనేవి బయటపడ్డాయి అంట. నాగ్పూర్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ పరిశోధనతో వార్తల్లోకి వచ్చారు. సో ప్రాంతం మహారాష్ట్రలోని యావత్మాల్ అనే ఒక డిస్టిక్లో పురావస్తు స్థలం వచ్చేసి పబ్లేడ్ గ్రామం. ఓకేనా. తవ్వకాలు నిర్వహించిన సంస్థ నాగ్పూర్ విశ్వవిద్యాలయం, ప్రాచీన భారత సంస్కృతి, పురావస్తు మరియు చారిత్రక విభాగం వారి నాగ్పూర్ యూనివర్సిటీని గుర్తుంచుకోండి. ఓకేనా. తవ్వకాల్లో కనిపించినవి ఏంటంటే సుమారు 8.73 మీటర్ల లోతుల్లో పురాతన సాంస్కృతిక ఆనవాళ్ళు వాళ్ళు నివసించిన ప్రదేశాలు వాటిని గుర్తించారంట. కనుగొన్న నిర్మాణ శిల్పము మరియు నివాస ఆనవాళ్ళు ఇనుప యుగంకి చెందినవిగా గుర్తిస్తున్నారు. ఓకేనా. ఇనుప యుగం, ఐరన్ ఏజ్. ఓకేనా. సో ఇనుప యుగం గురించి మీరు చరిత్రలో చదివే ఉంటారు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మరొకసారి రివిజన్ అవుతుంది మీకు. ఇనుప యుగం భారతదేశంలో సుమారుగా 1200 BC నుండి 600 BC మధ్యకాలంలో ఉండేది. దక్షిణ మధ్య భారతదేశంలో ఇనుప యుగం ఎప్పుడు ప్రారంభమైందంటే 1000 BCలో. ఇనుప వాడకం ఆయుధాలు, వ్యవసాయ పరికరాలు, నివాస నిర్మాణ సామగ్రి కోసం వాడేవారు. ఓకేనా. ఇక ఇతర ప్రసిద్ధ ఇనుపయుగ పురావస్తు కేంద్రాలు మన భారతదేశంలో ఏంటంటే ఆలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్ అండ్ మెగాలిథిక్ శ్మశానాలు వచ్చేసి దక్షిణ భారత రాష్ట్రాల్లో, మరియు తరదేవ్ మహారాష్ట్రలో, నాసిక్ సమీపంలో పురాతన శ్మశాన శిలా స్థలాలు అనేవి ఇంపార్టెంట్. ఇక నాగ్పూర్ విశ్వవిద్యాలయం వచ్చేసి 1923లో ఏర్పాటైంది. ఇక LGBTQ+ రీసెంట్గా ఈ వర్గం తరచు వార్తల్లోకి వస్తుంది. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ అంటాము. LGBTQ+. రీసెంట్గా ఒక దేశం హంగేరీ దేశం వార్తల్లోకి వచ్చింది. వీరిపైన ఒక నిషేధాన్ని విధిస్తూ బహిరంగ సమావేశాలు నిర్వహించడం కానీ ఇటువంటివి నిషేధిస్తూ మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి ప్రపంచ దేశాలు విమర్శించినవి కూడా హంగేరీని. చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది హంగేరీ. సో ఇక్కడ LGBTకి సంబంధించి ఒక ర్యాంకింగ్స్ అనేది వార్తల్లోకి వచ్చింది, గ్రేడింగ్ అనేది వార్తల్లోకి వచ్చింది. అందులో హైదరాబాద్కి A గ్రేడ్ అనేది రావడం జరిగింది. A గ్రేడ్ అనేది రావడం జరిగింది, C గ్రేడ్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్జెండర్స్ అనగానే మనకి ఏ చట్టం గుర్తుకు రావాలి? ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 గుర్తుంచుకోండి. ట్రాన్స్జెండర్ పర్సన్ సంబంధించి వాళ్ళ హక్కుల పరిరక్షణ చట్టము. భారతదేశంలో ట్రాన్స్జెండర్ సంబంధించి ఏవైనా ఇనిషియేటివ్స్, పాలసీస్, స్కీమ్స్ వస్తున్నాయంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో నుండి అమలవుతాయంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో అసలు అంశం ఏంటంటే భారతదేశంలోనూ మరి ప్రపంచంలోని వివిధ నగరాల్లో ఈ వర్గం LGBTQ+ వర్గం ఉంటుంది కదా, లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, ఈ వర్గాలు ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారికి సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఆర్థిక సామాజిక సమగ్రతను ఎలా అందిస్తున్నాయి నగరాలనే అంశం ఆధారంగా ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ వారు మరియు లండన్ చెందిన పలు ప్రైవేట్ సంస్థలు అధ్యయనం చేశారు. ఒక నివేదికను రిలీజ్ చేశారు, రేటింగ్స్ని. ఆ రేటింగ్ పేరు ఏంటంటే ఓపెన్ ఫర్ బిజినెస్ సిటీ రేటింగ్స్ 2025. అందులో C రేటింగ్ పొందిన నగరాలుగా మన భారతదేశంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై.
అంటే వీళ్ళకు అవకాశాలు ఇస్తున్నారు అని చెప్పేసి. ఆసియా పసిఫిక్ దేశాల్లోని కొన్ని ఇతర నగరాలతో పోలిస్తే ఈ రేటింగ్ మెరుగైనదిగా గుర్తించవచ్చు. సింగపూర్ వాళ్ళకి సంపూర్ణ స్వేచ్ఛ కల్పిస్తున్నారు, ఏ రేటింగ్. బ్యాంకాక్ బి రేటింగ్లో ఉంది. ఓకేనా. ఇక ట్రాన్స్జెండర్కి సంబంధించి లేదా థర్డ్ జెండర్కి సంబంధించి ఈ LGBTQ+ వారికి సంబంధించి భారతదేశంలో మన చరిత్రలో కొన్ని ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ ఏంటి. సో మద్రాస్ హైకోర్టు రీసెంట్గా కూడా స్వలింగ సంపర్కం అనేది రుగ్మత కాదు అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, పౌర సౌకర్యాలపై నిర్దేశాలు ఏర్పాటు చేయాలని రీసెంట్గా బెంగళూరులో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు ఏర్పాటని మనం చూసాము. 2018 సుప్రీంకోర్టు తీర్పు IPC సెక్షన్ 377 కొంతవరకు రద్దు, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని తీర్పు ఇచ్చారు. ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా. మీకు ఒక్కొక్క టాపిక్ ఇది సింపుల్గా మీకు ఏదైతే అదనపు సమాచారం ఉందో ఈ లైన్ నుండే మీకు క్వశ్చన్స్ కూడా రావచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వివిధ రంగాల్లో పరిణామాలు ఈ LGBTQ+ వర్గాలకు ఎలా ఉంది అంటే టాటా స్టీల్ వారు ఈ వర్గాలకు ఉద్యోగ నియామకాలకు ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చారు, పాలసీని. మహీంద్రా గ్రూప్ వివిధత్వాన్ని ప్రోత్సహించే ఇంక్లూజివ్ పాలసీస్ అమల్లో ఉన్నాయి. ఇక UGC విషయంలో UGC ఈ వర్గాలకు ప్రత్యేక గైడ్లైన్స్ని విడుదల చేసింది. అండ్ NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కానివ్వండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు కానివ్వండి ప్రత్యేక నివేదికల ద్వారా LGBTQ+ వ్యక్తులపై వేధింపులు, వైఖరులపై గణాంకాలు, అంచనాలు వేసిస్తూనే వాళ్ళ హక్కులను కాపాడుతోంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా. ఇక క్రీడలకు సంబంధించి సో రీసెంట్గా ISSF వరల్డ్ కప్ ఇది 2025 ఎక్కడ జరిగిందంటే లీమా ఏ దేశ రాజధాని? పెరు ఎక్కడుంది? దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. సో అక్కడ జరిగిన ఈ టోర్నమెంట్లో భారత్ 3వ స్థానంతో నిలిచింది. భారత్ సాధించిన పథకాలు ఏంటంటే స్వర్ణ పథకాలు 2, రజత పథకాలు 4, కాంస్య పథకం బ్రాంజ్ వచ్చేసి 1. సో మొత్తం 7 పథకాలతో పథకాల పట్టికలో 3వ స్థానంలో ఉంది. సో ఇండియాస్ టోటల్ మెడల్ టాలీ ఎట్ ISSF వరల్డ్ కప్ 2025 లీమా పేరు రీసెంట్గా ముగిసింది. ఓకేనా. ఇందులో మరి పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో ఎవరున్నారంటే చైనా, నెక్స్ట్ USA, థర్డ్ పొజిషన్ వచ్చేసి ఇండియా. ఓకేనా. సో ఇందులో భారతదేశం షూటింగ్ సంబంధించి కదా. సో భారతదేశం సంబంధించి సురుచి సింగ్ మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ మరియు మిక్స్డ్ టీంలో సౌరవ్ చౌదరితో కలిసి స్వర్ణ పథకాలు సాధించారంట. ఓకేనా. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 13 నుండి 22 వరకు జరిగింది. లీమా పెరూలో జరిగింది. మొత్తం ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే 43 దేశాలు. మొత్తం ఎంతమంది షూటర్స్ పాల్గొన్నారంటే 400+ మంది షూటర్స్. భారత బృందం నుండి 42 మంది షూటర్స్ ఇందులో పాల్గొన్నారు. షూటింగ్ సంబంధించిన ఒక ప్రపంచ కప్. ఓకేనా. సో ISSF ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మ్యూనిచ్, జర్మనీ. ఏదన్నా క్రీడా నిర్వహణ సంస్థ, నియంత్రణ సంస్థ గురించి మనం చూస్తున్నామంటే దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, అది ఇంపార్టెంట్. ఓకేనా. భారత స్టార్ షూటర్లు ఇటీవల కాలంలో తరచూ వార్తల్లోకి వస్తున్న వారు వీళ్ళ పేర్లను గుర్తుంచుకోండి. NF మను భాకర్ ఒలింపిక్స్లోనే ఇప్పటివరకు సింగిల్ ఈవెంట్లో అత్యధికంగా పథకాలు సాధించారు. ఓకేనా. సౌరవ్ చౌదరి, రుద్రాంశ పటేల్, అంజుమ్ మౌదగిల్ అండ్ సురుచిత్ సింగ్ ఇప్పుడు రీసెంట్గా. అండ్ క్లాస్ ష్వాబ్ వార్తల్లో నిలిచిన వ్యక్తి ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి రిజైన్ చేస్తూ వార్తల్లోకి వచ్చారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మనం ప్రతి ఏటా కూడా జనవరి మంత్లో దావోస్ సమ్మిట్ అని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అని చెప్పి చూస్తాం కదా. అలా ఫేమస్ మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి పదవికి, కీలక పదవికి క్లాస్ ష్వాబ్ రిజైన్ చేస్తూ వార్తల్లోకి వచ్చారు. 87 సంవత్సరాల వయసు. సో క్లాస్ ష్వాబ్ సో ఇక్కడ వచ్చేసేసి 1971 నుంచి స్థాపకుడిగా సేవలు అందిస్తూనే ఉన్నారు తను. ఓకేనా. ప్రస్తుత నియామకం ఎవరు అంటే తాత్కాలిక చైర్మన్గా పీటర్ బ్రాబెక్ లెట్మెత్ ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలిక చైర్పర్సన్గా WEFకి కీలక బాధ్యతలోకి రావడం జరిగింది. ఓకేనా. అంతర్గత సమస్యల వల్ల క్లాస్ ష్వాబ్ రిజైన్ చేస్తూ వార్తల్లోకి వచ్చారు. ఓకేనా. సో ఎక్కడ ప్రధాన కేంద్రము అండ్ లక్ష్యం ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా ప్రపంచ సమస్యల పరిష్కారం కోసం యాన్యువల్ మీటింగ్స్ని దావోస్ సమ్మిట్ రూపంలో నిర్వహిస్తూ ఉంటుంది. ప్రపంచ నేతలు, వ్యాపార దిగ్గజాలు, పౌర సమాజ ప్రతినిధులు అక్కడ పాల్గొంటూ ఉంటారు. సో ఎప్పుడు స్థాపితమైంది? హెడ్ క్వార్టర్ ఏంటి? ఇక నెక్స్ట్ ఈరోజు లాస్ట్ టాపిక్. ఈరోజు డేట్ ఏంటన్నాను? ఏప్రిల్ 25, 2025 కదా. సో వరల్డ్ మలేరియా డే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 25ని వరల్డ్ మలేరియా డేగా జరుపుకుంటాం. ప్రపంచ మలేరియా దినోత్సవం. ఏదైనా ఇంపార్టెంట్ డే ఉందంటే ప్రత్యేకత ఏంటి? దాని పట్ల అవగాహన కల్పించాలి ప్రజల్లో. నేషనల్ డే అయితేనేమో మన భారతదేశంలో, ఇంటర్నేషనల్ డే వరల్డ్ డే అయితేనేమో ప్రపంచవ్యాప్తంగా. సో మలేరియా రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి. ఓకేనా. సో ఇక్కడ మరి వరల్డ్ మలేరియా డేని 2007 సంవత్సరంలో WHOకి సంబంధించి ఒక మీటింగ్
68th జనరల్ మీటింగ్ జరిగింది కదా, అప్పుడు ఆమోదించారు ప్రతి ఏటా ఏప్రిల్ 25ని వరల్డ్ మలేరియా డేగా నిర్వహించుకోవాలని. అలా 2008 సంవత్సరం నుండి ప్రతి ఏటా ఏప్రిల్ 25ని వరల్డ్ మలేరియా డేగా జరుపుకుంటున్నాం. కానీ అంతకంటే ముందు 2001 నుంచే ఆఫ్రికా ఖండంలోని దేశాలు వరల్డ్ మలేరియా డేని గుర్తించాయి. మరి ఏదైనా డే గురించి చూసినప్పుడు థీమ్ అనేది ఇంపార్టెంట్ కదా, అండ్ డేస్, థీమ్స్, బుక్స్ అండ్ ఆథర్స్, సూపర్లేటివ్స్, సమ్మిట్స్, థీమ్స్ ఇలాంటి టాపిక్స్ చదివేటప్పుడు ఏ లాంగ్వేజ్లో అయితే ఉంటాయో అదే లాంగ్వేజ్లో చూడాలి, ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమాజిన్, రీఇగ్నైట్ అనేది ఈ సంవత్సరం వరల్డ్ మలేరియా డే థీమ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక ఈరోజు ప్రశ్న, రీసెంట్గా ఇటీవల ఏప్రిల్లోనే ఆర్టెమిస్ అకార్డ్స్లో 54వ సభ్యత్వంతో వార్తలు నిలిచిన దేశం ఏంటి? ఆర్టెమిస్ అకార్డ్స్లో 54వ సభ్యత్వంతో వార్తలు నిలిచిన దేశం ఏంటి? డైరెక్ట్ దేశం పేరు రాయండి, ఎనఫ్. వీలైతే అంతకంటే ముందు ఇదే అకార్డ్స్లో 53rd మెంబర్ ఎవరో కూడా రాయండి. ఓకేనా? నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన అంశాలను క్విక్ రివిజన్ చేస్తే, కనీస ఓట్లు సాధిస్తేనే ఏకగ్రీవ ఎన్నిక అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిల్, అండ్ ట్రిపుల్ తలాక్కి సంబంధించి 3 రకాల తలాక్ గురించి మనం డిస్కస్ చేశాము. అండ్ జ్యుడిషియల్ డిస్పాటిజం అంటే ఏంటి, న్యాయ వ్యవస్థ నియంతృత్వము ఎందుకు ఇటీవల వార్తల్లోకి వచ్చింది. నేషనల్ వాటర్వేస్కి సంబంధించి, ఇన్లాండ్ వాటర్వేస్కి సంబంధించి పురోగతి ఎలా సాధించాము. అండ్ ఐఎన్ఎస్ సూరత్ రీసెంట్గా స్వదేశీ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రయోగం విజయవంతము. అండ్ ఆపరేషన్ ఆక్రమణ్ ఇప్పుడు రీసెంట్గా పహల్గామ్ పరిస్థితుల తర్వాత వార్తలోకి వచ్చిన ఆపరేషన్, దాంతోపాటు ఆపరేషన్ టిక్కా రక్షణ బలగాలు చేస్తున్న ఏర్వేత కార్యక్రమం. అండ్ సీ ఆఫ్ మర్మరా విపత్తుతో వార్తల్లోకి వచ్చింది, ఎర్త్క్వేక్. అండ్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ఆసియాకి సంబంధించి, అందులో భారతదేశం నుండి ఐఐఎస్సి 38th పొజిషను, మొత్తం అయితే మన భారతదేశంలో అయితే టాప్. నెక్స్ట్, వెస్టర్న్ ఘాట్స్లో మంచినీటి చేపల కొత్త జాతులను రీసెంట్గా శాస్త్రవేత్తలు గుర్తించారు. అండ్ చైనాకి సంబంధించి తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం మరొకసారి వార్తలోకి వచ్చింది 3 వ్యోమగమల పయనంతో. మహారాష్ట్రలో వెలుగు చూసిన 3000 ఏళ్ల నాటి నాగరికత ఆనవాళ్ళు, ఇటీవల నాగ్పూర్ యూనివర్సిటీ పరిశోధన. అండ్ LGBTQ+ వాళ్ళ వర్గాల విషయంలో నగరాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని రేటింగ్స్. ISSF వరల్డ్ కప్ రీసెంట్గా పెరు లీమాలో జరిగింది. భారత్ పథకాల పట్టికలో 3వ స్థానంలో, టాప్లో చైనా. అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్మన్గా రాజీనామా చేసిన క్లాస్ ష్వాబ్. నెక్స్ట్, వరల్డ్ మలేరియా డే ప్రత్యేకత థీమ్. అండ్ ఇటీవల ఆర్టెమిస్ అకార్డ్స్లో 54వ సభ్యత్వంతో వార్తలు నిలిచిన దేశం ఏంటి? సో ఆన్సర్ని ప్రతి ఒక్కరిని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, రేపటి క్లాస్లో జోడించైనా డిస్కస్ చేస్తాను. నో నీడ్ టు వరీ, సమయం ఎక్కువైనా పర్లేదు. మీరు మ్యాక్సిమం ప్రతిరోజు వీడియో చూడండి. ప్రతిరోజు వీడియో ఇచ్చే బాధ్యత నాది, టాపిక్స్ చెప్పే బాధ్యత నాది, ప్రతిరోజు చూసే బాధ్యత మీది. ఓకేనా? సో ఇక మళ్ళీ రేపు కలుద్దాం. వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.